హలో ఆస్పిరెంట్స్. సో ఈరోజు మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామినేషన్లోని పేపర్ 3 అంటే జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించిన ఒక కొత్త టాపిక్ అయితే స్టార్ట్ చేశాం కదా. సో మనం ప్రిలిమ్స్కి కాకుండా తర్వాత యాడ్ అయిన కొన్ని టాపిక్స్లోని ఫారెస్ట్ మెన్సురేషన్ ఒకటి. సో లాస్ట్ వీడియోలో నేను మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ డయామీటర్, గర్త్ అండ్ హైట్ చెప్పాను. సో ఇప్పుడు నేను వాల్యూమ్ ఆఫ్ ట్రీస్ అండ్ వీలుంటే ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో కొంతమంది అంటే అందరూ రియాక్ట్ కాలేదు, అట్లీస్ట్ 1% రియాక్ట్ అయ్యారు. సో థ్యాంక్ యూ ఫర్ హిమ్. అతను ఏం చెప్పారంటే నోట్స్ అనేది బాగుంది మ్యామ్, నోట్స్ రాసుకున్న నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. సో యాజ్ పర్ హిస్ సజెషన్ ఐఎమ్ డూయింగ్ దిస్. నోట్స్ ఎట్లా రాసుకున్నానో మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ మనకి వాల్యూమ్ ఆఫ్ ట్రీస్, ఓకేనా. సో ఇదివరకే మనం చదువుకున్నవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ డయామీటర్, ట్రీ యొక్క డయామీటర్ ఎట్లా మనం మెజర్ చేస్తాము? డయామీటర్ ఎట్ బ్రెస్ట్ హైట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. స్టాండర్డ్గా 1.3 మీటర్స్ దగ్గర మనము డయామీటర్ని కొలుస్తాం. దాన్ని మనం డయామీటర్ ఎట్ బ్రెస్ట్ హైట్ అని అంటాం. నెక్స్ట్ మనకి హైట్, ప్లాంట్ హైట్, ట్రీ హైట్, ఓకేనా. దాంట్లో మనం కమర్షియల్ బోల్ హైట్ అని, స్టాండర్డ్ బోల్ హైట్ అని చెప్పేసి అన్నాం, ఓకేనా. సో అదొకటి తెలుసుకోవాలి. నెక్స్ట్ బేసల్ ఏరియా. బేసల్ ఏరియా అనేది మీటర్ స్క్వేర్లో కొలుస్తామండి. అదే వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్స్లో మనం కొలుస్తాం, ఓకే. సో బేసల్ ఏరియా అనేది ఏంటంటే ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఎట్ బ్రెస్ట్ హైట్. అంటే దాని ఫార్ములా ఏంటంటే S=π × d²/4. సో ఈ మూడు మనకు గుర్తుంటే మనం వాల్యూమ్ ఆఫ్ ట్రీస్ని ఈజీగా మనము మెజర్ చేయొచ్చు, ఓకే. సో మనకి వాల్యూమ్, ట్రీ యొక్క వాల్యూమ్ అనేది చాలా మెథడ్స్ ద్వారా మనం మెజర్ చేయొచ్చు. లైక్ జనరల్ ఫార్ములాస్ ఉంటాయి, ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది కూడా యూజ్ చేసి, అంటే ఇంకా ఎక్కువ యాక్యురేట్గా మనకి యాక్యురసీ పెంచడానికి ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది కూడా ఒకటి యూజ్ చేస్తాము. అట్లా మనకి ఒకవేళ చెట్లు కానీ నరికేసాము, ఇప్పుడు చెట్లు నరికేసిన ఆ లాక్స్ ఏవైతే ఉంటాయో ఆ లాక్స్ని మనం మెజర్ చేయాలి. అప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఉంటాయి, లైక్ సెమిలియన్ ఫార్ములా, హూబర్స్ ఫార్ములా, న్యూటన్స్ ఫార్ములా అని చెప్పేసి ఉంటుంది. అట్లా ఇంకొక మెథడ్ వచ్చేసరికి వాల్యూమ్ టేబుల్స్ అనమాట. సో మనం ఒక డయామీటర్ అండ్ అట్ బ్రెస్ట్ హైట్ ఆ రెండు వాల్యూస్ని ఉపయోగించి ఒక టేబుల్స్, వాల్యూమ్ టేబుల్స్ని వాళ్ళు రిగ్రెషన్ అనే ఒక ఈక్వేషన్ యూజ్ చేసి వాళ్ళు మెజర్ చేస్తారనమాట. సో అలా వాల్యూమ్ టేబుల్స్ని కూడా మనము యూజ్ చేస్తాం. సో ఈ విధంగా చేస్తాం, ఓకేనా. సో జనరల్ ఫార్ములా చూద్దాము. జనరల్గా ఒకవేళ ట్రీ అనేది కోన్ షేప్లో ఉందనుకోండి, దెన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు S × h/3. S అంటే ఇక్కడ బేసల్ ఏరియా, హైట్ బై 3. సో బేసల్ ఏరియా ఫార్ములా ఏంటి? πd² కదా. సో πd²/4 కదా. సో πd²/4 × h/3 అంటే ఫార్ములా πd²h/12. సో ఇఫ్ ఇన్ కేస్ ట్రీ అనేది కోన్ షేప్లో ఉంటే ఇలాంటి ఫార్ములా అనేది యూజ్ చేసి మనం వాల్యూమ్ అనేది కనుక్కోవాలి, ఓకే. ఇది జనరల్గా ఏంటి? స్టాండింగ్ ట్రీస్ అంటే చెట్లు నరకకుండా బతుకున్న ట్రీస్ని మనం మెజర్ చేయాలి వాల్యూమ్ అంటే ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ సిలిండర్ షేప్లో ఉందనుకోండి, డైరెక్ట్ ఫార్ములా S × h అంటే బేసల్ ఏరియా ఇంటూ హైట్, πd²h/4 అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా యాక్యురసీని పెంచడానికి మనం ఫార్మ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఒకదాన్ని యూజ్ చేస్తామండి. దీని గురించి మళ్ళీ సెపరేట్గా మనం ఇంకా డిస్కస్ చేస్తాం. ఇక్కడ నార్మల్ బేసిక్ థింగ్స్ అయితే డిస్కస్ చేస్తాను, ఓకే. సో ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు S అంటే బేసిల్ ఏరియా ఇంటూ హైట్ కామన్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ Fని యాడ్ చేస్తాం. సో టోటల్గా ఏంటి? πd²/4 × F × h అనమాట. సో జనరల్గా ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? యాక్చువల్గా ట్రీ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది డివైడెడ్ బై ఎగ్జాక్ట్ సిలిండర్ వాల్యూమ్ అనేది మనం తీసుకుంటాం, హ్యావింగ్ ద సేమ్ బేసల్ ఏరియా లైక్ ట్రీ అండ్ ఆల్సో హైట్ యాజ్ అ ట్రీ, ఓకే. సో అలా పర్ఫెక్ట్ సిలిండర్ వాల్యూమ్తో పాటు మన యాక్చువల్ వాల్యూమ్ని మనము ఇట్లా ఏమంటారు డివైడ్ చేస్తే యాక్చువల్ వాల్యూమ్ బై సిలిండర్ వాల్యూమ్ విల్ గివ్స్ అ ఫార్మ్ ఫ్యాక్టర్, ఓకే. సో మనకి ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ బట్టి మన యొక్క ట్రీ షేప్ ఎలా ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ వాల్యూమ్ అనేది నీకు సిలిండర్ వాల్యూమ్ కన్నా తక్కువ ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే నీ ట్రీ యొక్క షేప్, ఆ బోల్ ఏదైతే ఉందో అది కొంచెం టేపర్డ్గా ఉంది. అంటే టేపర్డ్ అంటే ఏంటండి? జనరల్గా ఇట్లా చెట్టు అనేది పైకి వెళ్తున్న కొద్దీ నేరో అయిపోతూ ఉంటుంది, దాన్ని మనం టేపరింగ్ అని అంటాం. సో దెన్ ఫార్మ్ ఫ్యాక్టర్ విల్ బి <1. అలా కాకుండా మనకి ఇఫ్ ఇన్ కేస్ యాక్చువల్ వాల్యూమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ద సిలిండ్రికల్ వాల్యూమ్, దెన్ పర్ఫెక్ట్లీ సిలిండర్ షేప్లో ఉందన్నమాట మన యాక్చువల్ ట్రీ వాల్యూమ్ కూడా, ట్రీ యొక్క షేప్ కూడా, ఓకే. దట్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ సిలిండర్ అని చెప్పొచ్చు, పర్ఫెక్ట్ సిలిండ్రికల్ షేప్లో ఉంది ట్రీ అని చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ F >1 ఉంటే దట్ ఇండికేట్స్ చాలా లావ్గా ఉంది, సిలిండర్ కన్నా ఇంకా సోలెన్ బేస్ ఉందని చెప్పొచ్చు. చాలా రేర్గా జరుగుతుంది కండిషన్ అనేది, ఓకేనా. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటి? స్టాండింగ్ ట్రీస్కి యూజ్ చేసే ఫార్ములాస్. నెక్స్ట్ మనం ఇఫ్ ఇన్ కేస్
చెట్లు నరికేసి వాటిని లాగ్స్ కింద చిన్న పెద్ద పెద్ద లాగ్స్ కింద కట్ చేసాం. అప్పుడు మనం ఎలా యూజ్ చేస్తాం, ఎలా అప్పుడు వాల్యూమ్ మెజర్ చేస్తాం అంటే మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. సెమిలియన్ ఫార్ములా అంటే ఏంటి, 2 ఎండ్ ఏరియాస్ ఆఫ్ లాగ్ యొక్క 2 ఎండ్స్ని మనం తీసుకుంటామండి. దాని యొక్క యావరేజ్ తీసుకొని ఇంటూ ఆ లెంత్, ఆ లాగ్ యొక్క లెంత్ని తీసుకుంటాం. సో A1 + A2/2 ఇంటూ L అనమాట. అట్లా మనకి హూబర్స్ ఫార్ములా అని ఉంటుంది. ఇదేంటి, ఈ లాగ్ యొక్క మిడ్ సెక్షన్ అంటే మధ్యలో ఉన్న ఏరియాని తీసుకుంటాము ఇంటూ లెంత్ ఆఫ్ ద లాగ్. సో ఫార్ములా మీడియం అంటే మిడ్ సెక్షన్ ఏరియా ఇంటూ లెంత్. నెక్స్ట్ మనకి న్యూటన్స్ ఫార్ములా, 3 సెక్షనల్ ఏరియాస్ తీసుకుంటాం ఈ లాగ్లో. ఈ సెంటర్ పార్ట్లో ఈ చివర తీసుకుంటాం అండ్ ఆల్సో లెంత్. సో దాని వాల్యూమ్ ఏంటంటే లెంత్ బై 6 ఇంటూ A0 అంటే ఏరియా అట్ ద బాటమ్ ప్లస్ 4 ఇంటూ మిడ్ సెక్షన్లో ఏరియా ప్లస్ టాప్లో ఉన్న ఏరియా మొత్తం కలిపితే మనకి న్యూటన్స్లో. సో న్యూటన్స్ ఫార్ములా అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం మనకి లాగ్స్ యొక్క వాల్యూమ్ మెజర్మెంట్కి. ఓకే, నెక్స్ట్ మనం చెప్పాం కదా డయామీటర్ బ్రెస్ట్ హైట్ని ఉపయోగించి మనం వాల్యూమ్ టేబుల్స్ని రిగ్రెషన్ ఈక్వేషన్ బట్టి మనం మెజర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా మెజర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో పదం ఏంటంటే టేపరింగ్ అంటే చెప్పాను. సో బేస్ దగ్గర నుంచి మనం టాప్కి వెళ్తున్నప్పుడు మనకి నారో అయిపోతుంది అనమాట విత్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as టేపరింగ్. గ్రోయింగ్ స్టాక్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ ద ట్రీస్ అబవ్ అ సర్టెన్ డయామీటర్. సో మనకు ఒక క్రాప్ ఉంది అంటే లైక్ చాలా స్టాండింగ్ ట్రీస్ ఉన్నాయి, దాని యొక్క వాల్యూమ్ మనం తెలుసుకోవాలి. ఒక పర్టికులర్ డయామీటర్ అబవ్ ఎంత ఉంది ట్రీ యొక్క వాల్యూమ్ అనేది మనం మెజర్ చేస్తే దాన్ని మనం గ్రోయింగ్ స్టాక్ అని అంటాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వాల్యూమ్ ఆఫ్ ద ట్రీ. సో నెక్స్ట్ దాంట్లో నేను ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేస్తాను. ఇఫ్ యూ ఫీల్ దాట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్, సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఆల్సో షేర్ చేసుకోండి. సేవ్